ఓ అది దానికి ఇంకా గుర్తుందా? అలా అంటారేంటి మ్యామ్? మీ ఇద్దరి మధ్య మాటలు మళ్ళీ ఇక్కడే పుట్టాలని, అలా జరిగితే తడి బట్టలతో గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టానని మొక్కుతుంది. ఇవన్నీ చేయకుండా అదొచ్చి నా దగ్గరే మాట్లాడొచ్చు కదా, అమ్మా తప్పైంది క్షమించమని. మీరు తనకు నచ్చిన పని చేస్తే తనొచ్చి మీరు చెప్పిన పని చేయడానికి సిద్ధంగా ఉంది మ్యామ్. ఎస్ మ్యామ్, మీరు చూపించిన వాడినే పెళ్లి చేసుకుని మిమ్మల్ని గెలిపించడానికి రెడీగా ఉంది మ్యామ్. మ్యామ్, ఈ గుళ్ళో ఉన్నంతసేపు మీరు ప్రేమ మాత్రమే చూపిస్తారని అందరూ అంటున్నారు. ఆ మాట నిజమైతే అమ్మ సన్నిధిలో మీ అమ్మ ప్రేమ చూపించి తనతో మాట్లాడండి ప్లీజ్. అదే మీ ఈగో అడ్డొస్తే కనీసం ఒక మెసేజ్ అయినా పెట్టండి, అను ఐ వాంట్ టాక్ యూ అని. అప్పుడు తనే వచ్చి మీతో మాట్లాడుతుంది కదా, అలాగైనా మీరే గెలిచినట్టు కదా మ్యామ్. అను నీతో మాట్లాడుతుంటే ఎంత బాగుంటుంది. తన పెళ్లి కోసమైనా నువ్వు ఈ మెసేజ్ పెట్టి తీరాలి, నేను చెప్తాను. చేతు, అమ్మ నాతో మాట్లాడతానండి. షీ జస్ట్ మెసేజ్ మీ. ఇదంతా నీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. అను అను నేను చైతూని. మీ అమ్మ అదిగో అక్కడుంది. అక్కడుంది. నేను మీ అమ్మని అనుకొని నన్ను హగ్ చేసుకోవడం ఎందుకు? మీ అమ్మ అక్కడే ఎదురుగా ఉంది కదా. వెళ్ళు. చూసారా మ్యామ్, మీరు మాట్లాడతానంటే అసలు మనిషిని కూడా పోల్చుకోకుండా బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఎంత గట్టిగా వాడేసుకుందో పాప. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్. అను, టైం వేస్ట్ చేయడం ఎందుకు?